అని వెలుగు కలిగెను, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. చూడండి, వాక్యం గురించి ఏం రాస్తుంది? వాక్యం ఎప్పుడైతే వెల్లడి అవుతుందో వెలుగు కలుగును. ఏం కలుగుతుందట? ఈ మాట చాలా విలువైన మాట. ఈ లోకానికి వెలుగిచ్చేది సూర్యుడు. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో చీకటి పోతుందంతే కదండి. అలాగే మనకున్న ఆత్మీయ చీకటిని తొలగించేది దేవుని యొక్క వాక్యం అంటండి. వాక్యం ఎప్పుడైతే వింటామో మనలో ఉన్న చీకటి ఏమైపోద్దట? పోతుందంటండి. వెలుగు వస్తే ఎలాగైతే చీకటి పారిపోద్దో మనలో ఉన్న చీకటిని తొలగించేది ఏంటంటే దేవుని వాక్యం. ఓకే, మరి చీకటి, మనలో ఉన్న చీకటి అంటే ఎలా అర్థం చేసుకోవచ్చండి అని మీరు అనొచ్చు. చీకటి అంటే ఒక అర్థం అజ్ఞానం. చెప్పండి, అజ్ఞానం ఏం తెలియని స్థితి. దేవుని గురించి తెలీదు, మన పాపం ఎంత భయంకరమైందో మనకు తెలీదు, మనం ఎక్కడికి వెళ్తున్నామో మన భవిష్యత్ ఏంటో మనకి తెలీదు. దేవుని వాక్యం విన్నప్పుడు అంటే ఆ అజ్ఞానాన్ని తీసేసి దేవుడు మనకు కావాల్సిన జ్ఞానాన్ని ప్రభు మనకి ఇస్తాడు. ఓహో, యేసు ప్రభు నిజమైన దేవుడా, నేను చేస్తుంది పాపమా, నా పాపము నన్ను నిత్య నరకానికి తీసుకెళ్తుందా, ప్రభువులోనే నాకు పాప క్షమాపణ, ప్రభువులోనే నాకు గొప్ప సంతోషము. సో దేవుని వాక్యం తెలియని మనకు తెలివిని మనకి ఇస్తుంది అనమాట. అది ఒకటి. ఇంకోటి, చీకటి అంటే అర్థం ఏంటంటే పాపం. అజ్ఞానమే కాదు, ఇంకో అర్థం ఏంటి? పాపం. సో మన జీవితంలో ఎంతో పాపం ఉందనుకుందాం, కానీ వాక్యం వినే కొలది ఆ చీకటిని తొలగించి పరిశుద్ధతతో నింపేది దేవుని వాక్యం. సో అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం ఇస్తుంది, పాపాన్ని తీసేసి పవిత్రతను మనలో తీసుకొస్తుంది. చీకటికి ఇంకో అర్థం ఏంటంటే అశాంతి. ఏంటంటే అశాంతి. మనం మందిరంకి వచ్చాం, మనసులో ఎంతో కలత, ఎంతో అశాంతి, ఎంతో దుఃఖం, ఎన్నో ప్రశ్నలు. వాక్యం విన్నప్పుడు అండి ఒక మేలు ఏం జరుగుతుందంటే మనలో ఉన్న అశాంతిని దేవుడు తీసేస్తాడు. దేంతో నింపుతాడు? శాంతితో నింపుతాడు. సో అజ్ఞానాన్ని తీసి జ్ఞానంతో నింపుతాడు, పాపాన్ని తీసి పవిత్రతతో నింపుతాడు, ఇంకా అశాంతిని తీసేసి శాంతితో నింపుతాడండి. అందుకోసం వాక్యాన్ని దేంతో పోల్చారంటే వాక్యం అన్నది ఏంటట? వెలుగు. ఏంటండి? సో ఆ వాక్యం అనే వెలుగు పడుతున్న టైంలో మనం కూడా హృదయాన్ని సిద్ధపరచుకోవాలని, ప్రభా నీ వాక్యపు వెలుగు నా మీద ప్రకాశింపజేయ తండ్రి, నాలో ఉన్న చీకటిని ఏం చేయాలి? తొలగించు తండ్రి అన్నట్టుగా మనం సిద్ధంగా ఉండాలి. ఓకే, ఇంకొకటి, మనం మందిరానికి వచ్చిందే ప్రాముఖ్యంగా దేవుని మాటలు మనము వినడానికండి. అంతేనా? జస్ట్ వచ్చి కూర్చొని వెళ్ళిపోవడానికండి. కూర్చొని వెళ్ళిపోతే మనకేమీ మేలు జరగదు. ఇప్పుడు పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్ళి చెవులు కళ్ళు మూసేసుకుని అలా కూర్చొని మళ్ళీ లేచి వచ్చేస్తాడండి. ఏమైనా మేలు అవుతాడికి? లేదు. వెళ్ళినప్పుడు ఏం చేయాలి? చెప్పింది వినాలి, ఏం చెప్తున్నారని చూసి రాసుకోవాలి. అలా కష్టపడితే అప్పుడు ఏదో మేలు జరుగుతుంది. మందిరంకి వచ్చినప్పుడు కూడా వాక్యం విత్తబడుతున్నప్పుడు శ్రద్ధగా మనసు పెట్టి వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి. విన్నప్పుడు ఆ వాక్యం ద్వారా కలిగే మేలేంటో, ఆ లాభం ఏంటో మనము అనుభవిస్తాం, ఖచ్చితంగా అనుభవిస్తాం అనమాట. సో మనసు ఇక్కడ పెడతాం. కొంతమంది ఎలా ఉందంటే బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్. అంటే అర్థం ఏంటి? శరీరం ఇక్కడ ఉంటుంది, బాడీ ప్రెజెంట్, కానీ మైండ్ మేఘాల్లో అలా బీచ్ దగ్గరికి వెళ్ళి అలా వస్తూ ఉంటుంది అనమాట. సో అలా వెళ్ళనవ్వద్దు, మనసు ఇక్కడే పెడదాం అనమాట. సరేనా? సో ఇదిను మనం ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని మనం ధ్యానించాం. గత వారం ఎవరి జీవితాన్ని ధ్యానించాం గుర్తుందా? హేబేల్ జీవితాన్ని ధ్యానించాం. వెరీ గుడ్. ఇదిను మనం చూడబోయే జీవితం ఒక విశ్వాసి యొక్క జీవితం. ఎవరి జీవితం మీరు చెప్పగలరా? 5వ వచనంలో ఎవరున్నారు ఇక్కడ? హానోకు. ఎవరండి? హానోకు. హానోకు యొక్క స్పెషల్ ఏంటండి అని మీరు అనొచ్చు. హానోకు యొక్క స్పెషల్ ఏంటో తెలుసా? ఆయన జీవితం గురించి ఆలోచించినప్పుడు ఆయనలో ఎవరికి లేని ఆశీర్వాదాన్ని దేవుడు హానోకు ఇచ్చాడు. ఏంటా ఆశీర్వాదం? 5వ వచనం ఏముంది చూడండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడింది. అందరూ భయపడేది మరణానికే, కానీ హానోకుని దేవుడు ఎంతగా దీవించాడంటే
ఒక భయాన్ని తనకి ఇవ్వలేదు అనమాట. ఏంటి, మరణం అన్న భయమే తనకి లేదు. ఎందుకంటే ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు, మనుషులు భయపడేదే మరణానికంటే ఆ మరణ భయమే లేకుండా చేశాడండి. అంటే తన జీవితాన్ని దేవుడు మన ముందు పెట్టాడు. ఈ దినం ఆయన జీవితాన్ని మనం ధ్యానిద్దాం. నిజానికి ఒకసారి హానోకు గురించి మనం ఫస్ట్ బైబిల్లో ఎక్కడ చూస్తామంటే ఆదికాండం 5వ అధ్యాయం. దయచేసి తీయండి. ఆదికాండం 5వ అధ్యాయము 18వ వచనం. ఎరెదు 160 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకు కన్న తర్వాత ఎరెదు 800 ఏండ్లు బ్రతికిను, కుమారులు కుమార్తెలు కనెను. ఎరెదు దినములన్నీ 62 మృతి పొందెను. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలని కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. చూడండి, ఈ దేవుడు ఎందుకు హానోకు విషయంలో అంత మేలు చేశాడు అని చూస్తే, ఇది 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం. మొదటి 5 అధ్యాయంలో జరిగిన కాంటెక్స్ట్ ఏంటో మనకి అర్థం అవ్వాలి. నిజానికి మనం ఈ 5వ అధ్యాయంలో చూస్తే ఆదాము యొక్క వయసు నుంచి అందరి వయసులు రాస్తున్నాడు. కానీ అన్ని విషయాలు అందరి గురించి రాస్తున్నప్పుడల్లా అతను మృతి పొందెను రాస్తున్నాడు. కానీ హానోకు వచ్చిన మాత్రం దేవుడు అతన్ని తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను అంటున్నాడు. ఓకే, ఇంతకీ మొదటి 4 అధ్యాయంలో జరిగిన కాంటెక్స్ట్ ఏంటి మనందరికీ తెలుసు. ఆదికాండం మొదటి 4 అధ్యాయంలో మినిమం బైబిల్ ప్రారంభించిన వాళ్ళు ఆదికాండం చదువుతారు. సో మొదటి 4 అధ్యాయంలో మనకి ఏం కనపడుతుంది అని అంటే, దేవుడు మానవుని సృష్టించి తోటలో పెట్టాడు. ఆదాము అవ్వలు సంతోషంగా దేవునితో సహవాసం చేసేవారు. అయితే ఏ రోజైతే పాపం చేశారో, పాపం వల్ల వాళ్ళకేం వచ్చిందంటే మరణం వచ్చింది, శాపం వచ్చింది, శిక్ష వచ్చింది. అది దేవుడు ఎప్పుడు మనిషి చావాలని ఎప్పుడు సృష్టించలేదు. మనిషి ఎల్లప్పుడూ జీవించాలని దేవుడు సృష్టించాడు. కానీ పాపం వల్ల మనిషికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. దేవుడు అంటే మనిషిని ఆయన రూపంలో చేసుకున్నాడండి. ఎంత ఉన్నతంగా తయారు చేసుకున్నాడంటే, జంతువులను ఆయన రూపంలో చేసుకోలేదు కానీ మనిషిని ఆయన రూపంలో చేసుకున్నాడు. ఆయన రూపంలో చేయడం అంటే ఏంటండి అని అంటే, ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుడు మానవుడికి జ్ఞానం ఇచ్చాడు, ఆయన్ని తెలుసుకునే జ్ఞానం. మానవుడికి దేవుడు మనస్సునిచ్చాడు, ఆయనకి లోబడే మనసు. మానవుడికి దేవుడు హృదయాన్ని ఇచ్చాడు, దేవుణ్ణి ప్రేమించే హృదయం. మానవుడికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, ఇష్టంగా ఆయనకు లోబడే స్వేచ్ఛను కూడా ఇచ్చాడు అనమాట. చూడండి, వీటిని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, జంతువులకి జ్ఞానం ఉంటుంది కానీ వాటి సృష్టికర్తను తెలుసుకునే జ్ఞానం వాటికి లేదు. దేవుడు మనకి ఇచ్చాడు. అందుకోసం కదా ఇప్పుడు మనందరూ కూర్చొని ఏం చేస్తున్నాం? దేవుని గురించి తెలుసుకుంటున్నాం. ఆ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, ఆయన తెలుసుకోవాలని. అంతేకాకుండా మనసునిచ్చాడు, ఆయనకు లోబడే మనసు. అలాగే హృదయాన్ని ఇచ్చాడు, ఆయన్ని ప్రేమించే హృదయం. మళ్ళీ స్వేచ్ఛనిచ్చాడు, ఆయన ఇష్టంగా ఆయన గురించి తెలుసుకొని, ఇష్టంగా ఆయన్ని ప్రేమించి, ఇష్టంగా ఆయనకు లోబడే అలాంటి స్వేచ్ఛను కూడా మనకి ఇచ్చాడు. కానీ మనిషి చేసింది ఏంటంటే, దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి పాపము చేశాడు. పాపం వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. మనిషి యొక్క ఆయుష్ను గురించి మనం ఆలోచిస్తే, ఆయుష్ అలాగ రాను తరిగిపోయింది. ఎలాగో మీరే చూడండి. 5వ అధ్యాయంకి వచ్చేద్దాం. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూస్తే ఆదాము ఎంతకాలం బ్రతికాడు చెప్పగలరా? చూడు, 5వ అధ్యాయం 5వ వచనం. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. మీరు అలాగా కొంచెం కిందకి వెళితే అక్కడ షేతు ఎంత వయసు చెప్పగలరా? 8వ వచనం. షేతు బ్రతికిన దినములన్నీ 912. 11వ వచనంలో ఏనోషు గురించి ఉంటుంది చూడండి. ఏనోషు ఎంతకాలం బ్రతికాడు? 905. 14లో కెయినాను గురించి ఉంటుంది, ఆయన ఎంతకాలం బ్రతికాడు? సో వీళ్ళందరూ బ్రతికిన సంవత్సరాలు ఎలాంటివండి? ఏంటండి? అన్ని 900 పైనే. బాబు నీ బర్త్డే ఎప్పుడు ఎంత బాబు అంటే, ఇప్పుడు ప్రస్తుతం 900వ బర్త్డే చేసుకుంటున్నాను బాబు అన్నమాట.
అంటే ఏదైనా కేక్ కొంటే ఎన్ని క్యాండిల్స్ వెలిగించాలి? 900 క్యాండిల్స్ అనమాట. ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట వీళ్ళు బర్త్డేలు. కానీ ప్రతి ఒక్కళ్ళు 900 కాలం బతికినా ఏమైపోతున్నారు? చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇంకా చూడండి, ఇప్పుడు ఇది 5వ అధ్యాయం. 6వ అధ్యాయంకి వచ్చినప్పటికీ మనుషుల ఆయుష్ ఎంతగా దిగిపోయిందో మీరే చెప్పాలి. ఎక్కడంటే 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. అప్పుడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులే ఉన్నారు. ఆయనను వారి దినముల్లో 120 ఏండ్లు. ఎంతకు దిగిపోయిందండి? అంటే 900 నుంచి, అంటే ఇప్పుడు శాతం కింద పెడితే 90% పోయింది. ఎంత మిగిలింది ఇంకా? ఇప్పుడు 1000లో 900 పైన అంటే ఆల్మోస్ట్ 1000, అందులో 120కి వచ్చిందంటే 10%కి వచ్చిందనమాట ఆయుష్. ఒక్కసారి ఒక అధ్యాయం మారేటప్పటికి. అంటే దేవుడు మనిషి ఆయుష్ని జమ్మని దించేశాడు. ఇది ఎందుకు వచ్చింది చెప్పండి? అలాగా మనిషి చేసిన పాపాన్ని బట్టి. అంతకాలం అసలు చావు లేకుండా ఉండాల్సిన మనిషికి చావు వచ్చింది. 900 సంవత్సరాలు బ్రతికినాడు, ఇప్పుడేమో 120 సంవత్సరాలకి దిగిపోయాడు. ఇంకా మీరు చూస్తే కీర్తనలు 90వ అధ్యాయంకి వచ్చేస్తే ఇంకా ఆయుష్ని తగ్గించేశాడట దేవుడు. ఎంతో చూడండి, మీరే చెప్పాలి నాకు. కీర్తన 90వ అధ్యాయము 10వ వచనం. కీర్తన 90:10. మా 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. సో ఎంతకు దిగిపోయింది? సో 900 నుంచి 120, 120 నుంచి 70, 80 అంతకు దిగిపోయింది ఆయుష్. ఇప్పుడు ఇంకో వచనం చూపిస్తాను, మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఏంటో తెలుసా? కీర్తన 39, 4-5 వచనాలు చూడండి. కీర్తన 39, 4-5 వచనాలు. యెహోవా నా అంతం ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తుడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే. చూడండి ఎంతగా తగ్గిపోయిందంటే, నా దినముల పరిమాణము నువ్వు బెత్తుడంతగా చేసి. బెత్తుడు అంటే అర్థం ఏంటి? మామూలుగా బెత్తుడు అని చూపించాలంటే ఎలా అంటాం మనం, ఎంత అంటే బెత్తుడు అని అర్థం. అంటే ఇంకా 70-80 కూడా కాదట, ఎంత దిగి చేరిపోయిందంట బెత్తుడు. మళ్ళీ నెక్స్ట్ లైన్ అంటున్నాడు, ఎంత స్థిరుడైన ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి. స్థిరుడైన అంటే అర్థం ఏంటో తెలుసా? స్థిరుడు అంటే అర్థం ఏంటంటే మంచి ఆరోగ్యవంతుడు, నో బీపీ, నో షుగరు, ఫుల్ ఎక్సర్సైజ్ బాడీ, జిమ్ బాడీ. వీళ్ళకు కూడా ఏంటంట దేవుని దృష్టిలో అంటున్నాడు, ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము వట్టి ఊపిరి. ఆ పై లైన్లో అంటున్నాడు, నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టే. లేనట్టే అంటే అర్థం ఏంటంటే నెగ్లిజిబుల్ అనమాట. ఇప్పుడు చూడండి, లెక్కలు తెలిసిన వాళ్ళకి డెసిమల్ పాయింట్ అవతల పక్కన ఉన్న నెంబర్స్ని నెగ్లిజిబుల్ అంటాం. ఇప్పుడు 1.0001 ఉంది కదా, మిగిలింది నెగ్లిజిబుల్ అంటాం అనమాట. లేనట్టే, ఉన్నా లేనట్టే, అంతగా తగ్గిపోయింది. ఇంకా మనం కొన్ని వచనాలు చూస్తే నరుని ఆయుష్ గడ్డి పువ్వలే ఉంది అంటున్నాడు, నీటి బుడగవలే నీడవలే ఉందంటాడు ఒక దగ్గర, ఆవిరి వంటిది, త్రాసు మీద ధూళి వంటిది అంటున్నాడు. సో ఒక్క మాటలో చెప్పాలంటే మనం బ్రతికిన ఆయుష్ అండి అసలు లేనట్టే. అంతగా తగ్గిపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? పాపమే. పాపం చాలా సింపుల్గా మాట్లాడుకుంటామండి, కానీ పాపం అంత డేంజర్ ఇంకోటి ఏం లేదు. మనకు చావు తీసుకొచ్చింది పాపమే, అంత భయంకరమైనది ఏంటండి పాపం. చాలామంది ఏమంటారంటే ఎందుకు చేసుకోకూడదండి, నాకు నచ్చింది నేను చేస్తాను. అరే బాబు, నిన్ను చంపేసింది అదేరా, ఆ పాపమే నిన్ను చంపింది, అదే నీకు చావుని తీసుకొచ్చింది. అయితే ఎంత మానవ జాతంతా టక రాలిపోతూ ఉంటేనండి, ఒక్కడికి మాత్రం దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. ఏంటి? మనుషులందరూ విలవలాడిపోతూ భయపడుతున్న ఆ మరణం నీకు ఉండదా? ఎవరు? హానోకు. బైబిల్లో అలాంటి ఆశీర్వాదం ఇంకొకరికి ఇచ్చాడండి దేవుడు. ఎవరైనా చెప్పగలరా? ఏలియా దేవుడు అలా తీసేసుకున్నాడు ఏలియాని, అంతేగాని ఏలియా కూడా చావుని చూడదు. అయితే ఇదిను దేవుడు హానోక్కి ఎందుకు అంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు? హానోకు జీవితం నుంచి ఇదిను మనం కనీసం ఒక 6 పాఠాలు నేర్చుకోబోతున్నాం. ఎన్ని పాఠాలు? 6 పాఠాలు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, హానోకు ఏమైనా మనందరి మీద గొప్ప అండి అని మీరు అనొచ్చు. బైబిల్లో ఏ మనిషి కూడా
గొప్పడంటూ లేడు. ఏలియా గురించి కూడా రాస్తున్నప్పుడు ఏమని రాస్తుంది తెలుసా? ఏలియా కూడా మనలాంటి మనుషుడే, మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే కదా. సో అందరూ నరు మాత్రమే. హానోక్ కూడా మనం అనుకోవచ్చు, అయితే ఈయన ఏమైనా సూపర్ మ్యాన్ అండి అనుకోవచ్చు. కాదు, ఆయన కూడా మనలాంటి మనిషే. అయితే మీకు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఈ మెసేజ్లోకి వెళ్ళకముందు, 6 పాయింట్లు చెప్పకముందు. 4వ అధ్యాయంకి 5వ అధ్యాయంకి తేడా ఏంటంటేనండి, 4వ అధ్యాయంలో కయ్యూను యొక్క సంతానం గురించి ఉంటుంది. ఎవరి సంతానం? కయ్యూను సంతానం. చూడండి, మీరే కావాలంటే 4వ అధ్యాయం 12వ వచనం నుంచి ఉంటుంది అనుకుంటా. 12వ వచనం ఎవరు నీ గురించి ఉండదు చూడండి. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది సారం ఇక మీద నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దేశ దెమ్మరవై ఉందు. ఇంతకు ఎవరి కోసం మాట్లాడుతున్నారు ఇదంతా? కయ్యూను కోసం కదండి. మీరు అలా కిందకి వెళ్తూ ఉంటే ఇంకా కయ్యూను మ్యారేజ్ చేసుకున్నది, తన సంతానం గురించి అంతా ఉంటుంది అనమాట. ఎవరన్నా ఒక వచనం చూపిస్తాను. ఎక్కడది 17. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను, అప్పుడు ఒక ఊరు కట్టించను. సో తర్వాత అలా మీరు అలా కిందకి వెళ్తూ ఉంటే ఇదంతా ఎవరి సంతానం కోసం మాట్లాడింది? ఎవరిది? కయ్యూను. ఇప్పుడు కయ్యూను ఎవరిని చంపేశాడు? హేబేలు. గత వారం మనం అది చూసాం. హేబేలుకు బదులు దేవుడు ఆదాము అవ్వలకి ఇంకో బిడ్డనిచ్చాడు, షేతు కదండి, షేతుని. ఈ షేతు సంతానం గురించి ఎందులో మనం చూస్తామంటే 5వ అధ్యాయంలో చూస్తాం. ఓకే, ఇప్పుడు ఈ హానోకు అన్న మనం చదివిన ఈ హానోకు ఎవరి సంతానం తెలుసా? షేతు సంతానం నుంచి వచ్చిన. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పిస్తాను చూడండి. 6వ వచనం చూడండి, 5వ అధ్యాయం 6వ వచనం ఎవరి గురించి ఉంది? షేతు నోట ఇదేంటి? సో షేతు కదా. అలా కిందకి వెళితే 9వ వచనంలో ఏనోషు 99 ఏంటి? సో ఏనోషు. అలా కిందకి వెళ్తే 12లో కైనా అని ఉంటుంది, కైనాను. అలా కిందకి వెళ్తే 15 మహాలేలు. అలా కిందకి వెళ్తే మనకి 19కి వచ్చేస్తే ఎవరు వచ్చేస్తారు? ఇంకా 18 నుంచి చూస్తే మనకి హానోకు కనబడతాడు అనమాట. రైట్. సో ఇప్పుడు ఈ హానోకు మనకు కనిపించిన ఈ హానోకు ఎవరి సంతానం? షేతు సంతానం. 4వ అధ్యాయంకి 5వ అధ్యాయంకి చాలా జాగ్రత్తగా మనం చూడాలండి. ఎందుకు చెప్పినా, 4వ అధ్యాయంలో ఎవరి సంతానం అని చెప్పాను? కయ్యూను సంతానం. కయ్యూను సంతానంలో చూస్తే దేవుడు వాళ్ళని శారీరకంగా చాలా ఆశీర్వదించాడు. అంటే ఎలాగా? వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నారు, చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, అవన్నీ కూడా కనపడుతుంది. జొబాలని ఒక ఆయనేమో మ్యూజిక్లు వాయిస్తాడట, అలా పైనేమో ఇంకో ఆయనేమో పెద్ద బిల్డింగులు కట్టినాడంట, గొప్పవన్నీ ఉంటాయి. మనం అదంతా చదవలేండి. కానీ 5వ అధ్యాయంలో మనం చూస్తే షేతు కుటుంబంలో నుంచి ఒకళ్ళు వస్తారు. ఎవరంటే నోవాహు వస్తాడు కదండి. నోవాహుకు దేవుడేమో కృప చూపించాడంటండి. అది ఎక్కడ రాస్తుందంటే 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొంది. అంటే కయ్యూను సంతానానికి చూపించనిది దేవుడు షేతు సంతానంలో ఉన్న వారికి ఏం చూపిస్తున్నాడు? కృప. సో కృప అన్నది దేవుని చేతిలో ఉంది. ఎవరి ఎడల ఆయన కృప చూపించాలో వారి మీద ఆయన కృప చూపిస్తాడు. కయ్యూను సంతానానికి దేవుడు కృప చూపించలేదు, ఏవో శారీరకంగా వారిని ఆశీర్వదించాడు. ఆ కృపే నోవాహుని రక్షించింది కూడా కదండి. మనకు తెలుసు, జలప్రళయం వచ్చినప్పుడు ఒకే ఒక కుటుంబం బతికింది. ఏదది? నోవాహు కుటుంబం. దేవుడు కృప చూపించి తనని రక్షించాడు. కానీ కయ్యూను సంతానం అంతటిని కూడా దేవుడు తుడిచిపడేశాడు. అదంతా కూడా మనం చూసాం. కానీ మొత్తం మీద హానోకు ఎడలో కూడా దేవుని కృప ఉందన్నమాట. హానోకు ఇలా జీవించాడంటే దానికి కారణం తన గొప్పతనం ఏం కాదు, దేవుడు తన పట్ల ఏం చూపించాడు? కృపించాడు. సో కాబట్టి మనం ఒక్కొక్కసారి హానోకు గురించి ఆలోచించినప్పుడు, బాబాయ్ ఆయన చాలా సూపర్ మ్యాన్ అండి బాబు, ఆడగాడు బతికాడు మన వల్ల కాదండి అని అనొచ్చేమో. కాదు, ఆయన మనలాంటి వ్యక్తే. కానీ దేవుడు తన పట్ల చూపించిన కృప నీడల నాడలు కూడా ఆయన చూపిస్తాడు. సో ఇదిను హానోకు గురించి ఏంటి, ఆయన జీవితంలో దేవుడు కృప చూపించి ఆయనలో తీసుకొచ్చిన ప్రత్యేకత ఏంటి ఆ 6 లక్షణాలు, దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అన్నట్టుగా 6 విషయాలు ఇదిను హానోకు జీవితం నుంచి మనం చూద్దాం. ఓకే, మొట్టమొదటిది ఆయన దేవునితో నడిచాడు అంటున్నాం కదండి. దేవునితో నడడం అంటే ఏంటి అనడానికి మొట్టమొదటిది ఏంటంటే దేవునితో సమ్మతి కలిగి జీవించాడట. ఏంటంట? దేవునితో సమ్మతి కలిగి జీవించాడు. చూడండి, ఇప్పుడు మనం 22వ వచనంలో చూస్తే హానోకు మెతూషెలను కనిన తర్వాత 305 ఏండ్లు
దేవునితో నడుచుచు అన్న మాట ఉంది కదా. దేవునితో నడడం అంటే ఏంటి అనడానికి మొదటి వచనం ఒకటి చూపిస్తాను. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం తీసిన వారు దయచేసి చదవండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. రైట్. సో దేవునితో కలిసి నడవాలి అంటే ముందు ఉండాల్సింది ఏంటంట, ఇక్కడ రాస్తున్నమాట, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సో హానోకు దేవునితో నడిచాడు కరెక్టే. దేవునితో ముందంట సమ్మతి కలిగి నడిచాడట. సమ్మతించడం అంటే ఏంటండి? అందరూ చెప్పండి, ఏ మాట అది? సమ్మతించడం అంటే ఏంటంటే ఆయన మాటతో ఏకీభవించడం లేదా అంగీకరించడం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, దేవుని వాక్యం ద్వారా దేవుడు ఏదైనా చెప్పాడు అనుకోండి, వెంటనే దాంతో ఏం చేసేవాడంట? అంగీకరించాడు. అవును ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన అంటాడు, దేవుడు, ఆనోకు నీ జీవితంలో పలానా పాపం ఉంది ఆనోకు. వెంటనే ఆనోకు ఏం చేసేవాడట? సరే నాయన, నేను అంగీకరిస్తున్నాను, ఉంది నాలో ఆ పాపం ఉంది. ఇదిగో హానోకు, ఈ విషయంలో నువ్వు తప్పుపోయావు, అవును నాయన నేను అంగీకరిస్తున్నాను. సో వాక్యంతో మనం ఏం చేయాలంటండి? సమ్మతించాలట. సో నిజంగా దేవుడు హానోకు వల్లే మనల్ని ఆశీర్వదించాలంటే ఏం చేయాలట? మొట్టమొదటి దేవుని వాక్యంతో సమ్మతించాలటండి. సమ్మతింపకుండా మనం దేవునితో కలిసి నడవలేము. సమ్మతించడం అగ్రి అవ్వడం అనమాట. సపోజ్ ఈవేళ మనం వాక్యం వింటున్నాం అనుకోండి, దేవుడు ఏదైనా మాట ద్వారా మనతో మాట్లాడాడు అనుకోండి, సమ్మతించకపోవడం అంటే ఏంటంటే, వాళ్ళు అలాగే చెప్తారండి, మనగలక్కడ అవుద్దండి అలా. అది దీన్ని ఏమంటారు? సమ్మతించకపోవడం. సమ్మతించడం అంటే ఏంటి? అవును ప్రభా, నా కోసమే చెప్పిస్తున్నావు, నిజమే అని చెప్పి వాక్యాన్ని నా కోసమే చెప్పిస్తున్నాడు అని చెప్పి ఏం చేయాలట? అంగీకరించడం అన్నట్టు. సో ఇప్పుడు చూడండి, వాక్యంతో సమ్మతించాలి అంటే ముందు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వినడమే కాకుండా వాక్యాన్ని ధ్యానించాలి. అవును, ఏ విషయాల్లో నేను సరి అవ్వాలి, అవును పాయింట్ నాకు అర్థమైంది, ఏ విషయం, ఈ విషయాల్లో నేను తప్పిపోయాను, కరెక్టే అని చెప్పి దాన్ని అవలంబించుకోవడమే సమ్మతించడం. సో వాక్యం వినాలి, దాన్ని ధ్యానించాలి, దాన్ని మన జీవితంలో అన్వయించాలి. అప్పుడే వాక్యంతో మనం ఏం చేసినట్టు? సమ్మతించడం. మనం ఒక మాట నేర్చుకోవాలి. దేవుని పని మనం ఏదైనా చెయ్యాలి అంటే ముందు వాక్యంతో సరి చేసుకోకుండా, దిద్దుకోకుండా, సమ్మతించకుండా దేవుని పని ఎంత చేసినా కూడా దేవుడు దాన్ని అంగీకరించడు. గత వారం మనం ఏబేలు జీవితం, కయ్యను జీవితం కూడా మనం చూసాం. కయ్యనుకి ఏబేలుకి మనం ఒకసారి ఆలోచిస్తే, కయ్యను అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు, ఏబేలు అర్పణ ఎందుకు అంగీకరించాడంటే, ఒక్క పాయింట్లో చెప్పాలి అంటేనండి, దేవుడు మన అర్పణ అంగీకరించాలి అంటే ముందు మనల్ని ఆయన అంగీకరించాలి. మనల్ని దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడు? మన జీవితం ముందు ఆయన ముందు సరి చేసుకోవాలి. కయ్యను ఏమర్పించాడు? బలి అర్పించాడు. ఏబేలు ఏం అర్పించాడు? జంతు బలి అర్పించాడు. కయ్యను పంటలను తీసుకొచ్చాడు. ఇప్పుడు నిజానికి మనం బైబిల్లో చూస్తే రెండింటిని కూడా దేవుడు లేవికాండంలో అంగీకరించాడు. కానీ పంట అంగీకరించక ముందు ఆయన ముందు ఏది అంగీకరిస్తాడు తెలుసా? బలిని అంగీకరిస్తాడు. మన లేవికాండం 1వ అధ్యాయం, లేవికాండం 2వ అధ్యాయం మనం చూస్తే 2వ అధ్యాయంలో ధాన్యాన్ని ఇవన్నీ తీసుకొచ్చారు అర్పించడానికి. కానీ 1వ అధ్యాయంలో మనం చూస్తే జంతువుని తీసుకొచ్చి బలి ఇచ్చారు. జంతు బలి ఇచ్చినప్పుడు దేవుడు పాపాన్ని ఏం చేస్తున్నాడు? క్షమిస్తూ ఒక పాపిని ఆయన అంగీకరిస్తాడు. పాపని అంగీకరించిన తర్వాతే నువ్వు ఏం చేసినా సరే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకోకుండా, సరి చేసుకోకుండా, సమ్మతించకుండా మనం ఎంత పరిచర్య చేసినా కూడా దాన్ని దేవుడు అంగీకరించడండి. గత వారం మనం ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన 50వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము, Psalm 50 verse 16. కీర్తన 50వ అధ్యాయము 16వ వచనం. భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేం పని?
నా నిబంధన నీ నోట వచించెదవేమి. చూడండి, దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నువ్వెందుకు నా కట్టడలు వివరిస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వెందుకు వాక్యం చెప్తున్నావు? నా నిబంధన నీ నోట వచించదవేమి. ఎందుకు ఆయనకు అంత కోపం వస్తుంది? వాక్యం చెప్పడం మంచిదే కదండి. 16వ వచనంలో మనం చూద్దాం, భక్తిహీనులతో దేవుడు ఇట్లా చెప్తున్నాడంట, నా కట్టడు ఎందుకు వివరిస్తున్నావు నువ్వు? నా నిబంధనలు నీ నోట ఎందుకు వచ్చిస్తున్నావు? 17వ వచనం చూడండి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేవే. అంటే అర్థం ఏంటి? దిద్దుకోవు నువ్వు, కానీ మాత్రం పరిచర్య చేస్తున్నావు. దిద్దుబాటు అంటే అర్థం ఏంటండి? దిద్దుబాటు మన తప్పును మనం ఏం చేయడం, ఒక మాటలో చెప్పండి, సమ్మతించడం. అంతేనా? దేవునితో ఏం చేయడం, అవును నాయన ఏదో ఈ విషయంలో సరి చేసుకోమంటున్నావు కదా, నేను ఏం చేస్తున్నాను, సరిదిద్దుకుంటున్నాను, నేను దిద్దుబాటు దిద్దుకుంటున్నాను నా బ్రతుకుని. అలా ఎప్పుడైతే దిద్దుకుంటామో అప్పుడు దేవుడు మన పరిచర్యను ఏం చేస్తాడు, ఆయన అంగీకరిస్తాడు. అలా దిద్దుకోకుండా చేస్తుంటే దేవుడు మనల్ని ఇదే ప్రశ్నిస్తాడు, నువ్వెందుకు నా కట్టడలు వివరిస్తున్నావు? నువ్వెందుకు నా నిబంధన నీ నోట ఎందుకు వస్తుంది? దిద్దుబాటు నీకు అసహ్యం. 18వ వచనంలో అంటున్నాడు మళ్ళీ, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవిస్తున్నావు, వ్యభిచారంతో నీవు సాంగత్యం చేస్తున్నావు. 19, కీడు చేయవాలని నీవు నోరు తెరిచినప్పుడు నీ నాలుక కపటము కల్పించుచున్నది. అంటే నోటితో ఏమో కీడు చేస్తున్నావు, కపటం మాటలు మాట్లాడుతున్నావు. 20వ వచనం, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు కొండెములు అంటే ఏంటండి? కొంతమంది ఉంటారు కూర్చోనంట, అంటే అర్థం ఏంటి? వాళ్ళ పని ఏంటి? మంచి టైం చూసుకుంటారు, ఇద్దరు కూర్చుంటారు, ఈడు గురించి ఆడు గురించి ఈడు మాట్లాడుకోవడమే కూర్చొని వస్తామని. ఆడు ఎలాంటి తెలుసా, ఈడు ఎలాంటి తెలుసా, ఆడు అలా చేసాడు, ఈడు ఎలా, ఇవన్నిటిని ఏంటంట కొండలు అన్నమాట. కొండలు నీ పనుల్లో ఏంటంటే వాళ్ళ గురించి వీడి గురించి కొండలు చెప్పుకోవడం, ఇంకా నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోయటం, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌననై ఉంటానని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటువి. అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదును. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను గద్దిస్తున్నాను, అయితే నీ బాధ్యత ఏంటంటే దిద్దుకోవడం నీ బాధ్యత. అలా దిద్దుకుంటేనే దేవునితో మనం సమ్మతించటం, దేవునితో సమ్మతిస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. సో మొట్టమొదటి మాట దేవునితో నడ్డం, ఆనుకోవలే దేవునితో నడ్డం అంటే దేవుని మాటతో ఏం చేయడం అంట, కమాన్ ఏంటది, సమ్మతించడం. కొంతమంది వాక్యం వింటారు, వాక్యం విని ఇది నా కోసం కాదండి, ఆవిడ కోసం, ఆయన కోసం. సో దీన్ని ఏం చేయడం చెప్పండి, మనం వాక్యాన్ని ఏం చేయడం, మనకు కాదని తోసేయడం అనమాట. కొంతమంది అసలు వాక్యం వినరండి, అసలు వినరు వాక్యం. నేను లాస్ట్ మంత్ అమెరికా వెళ్ళినప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళాను, కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఇండియన్ ఒకటి కనిపించాడు అనమాట. ఆ దేశంలో ఇండియన్ కనిపించినప్పుడు మనకి ఒక రకమైన సంతోషం వస్తుంది కదా, అరే మనోళ్ళలాగా ఉన్నాడని చెప్పి పరిచయం చేసుకోవడానికి కలిసాను. ఆడు వెంటనే 2 నిమిషాల్లో ఫ్రెండ్ అయిపోయాడు అనమాట. మీరు ఎక్కడ అది అనుకుని మొత్తం మీద ఏదో ఫ్రెండ్ అయిపో. ఆడు ఫస్ట్ ఏమన్నా నాకు ఫోటోలు తీస్తావా అని అన్నాడు. ఏముందిలే తీస్తానని చెప్పి దగ్గర ఇలా పెట్టాడు, ఎలా పెట్టడం, ఫోటోలు తీయడం. మనం సరే మీటింగ్ టైం అయిపోయింది, పదండి వెళ్దాం. సరే కూర్చున్నామండి, ఆయన అక్కడ కూర్చున్నాడు. మంచి వాక్యం చెప్తున్నారనమాట. వాక్యం చెప్తున్నాడు, మనం ఏం చేయాలి చెప్పండి, శ్రద్ధగా వినాలి. మనోడు పని ఏంటో తెలుసా, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాడు. అప్పుడు వరకు తీసిన ఫోటోలన్నీ పెట్టడం, లైక్లు, ఫోటోలు, ఒక్క క్షణం వినలేదండి వాక్యం. నాకు అప్పుడు అనవసరంగా ఇంటికి కలిసిండ్రు రా బాబు. మళ్ళీ అంటాడు, మీకు తీనా ఫోటో అంటున్నాడు, వద్దురా బాబు. అప్పుడు నాకు అనిపించింది, సో వాక్యమే వినకపోతే వాక్యం లోపలికి వెళ్తావు, వాక్యం లోపలికి వెళ్ళకపోతే ఇంకెప్పుడు దిద్దుకుంటావు నువ్వు దిద్దుకోకపోతే నిన్ను దేవుడు ఎలా వాడుకుంటాడు అసలు కదా. సో దేవునితో నడ్డం అంటేనండి, ముందు వాక్యాన్ని శ్రద్ధగా విని మన జీవితాన్ని సరిచేసుకోవడం, దాన్నే వాక్యంతో మనం ఏం చేయడం, సమ్మతించడం. అలా సమ్మతించకపోతే దేవునితో మనం నడలేము, దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించడు కూడా. కీర్తన 1వ అధ్యాయంలో కూడా అదే అంటున్నాడు, దుష్టుల ఆలోపుల చొప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడే ధన్యుడవుతాడు. ఎవరు ధన్యుడు, ఎవడు ఆశీర్వదింపబడినవాడు, ఆ వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇప్పుడు చూడండి, అతడు నీటి కాలువల యోర్న
నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేయనదంతయు సఫలమడు. అంత ఆశీర్వాదం దేవుడు సిద్ధంగా వచ్చాడు. ఇది ఎప్పుడు సాధ్యం అంటే ఆయన వాక్యంతో మనం ఏం అవ్వాలట? సమ్మతించాలంట. ఐ అగ్రీ లార్డ్, ఈ వాక్యం నా కొరకే, నేను సరి చేసుకోవడం కోసమే అని చెప్పి అది ఎప్పుడైతే ఆ మనసు మనకు వస్తుందో అప్పుడే మనం చేసిన పని దేవుడు అంగీకరిస్తాడు, మనం కూడా ఆశీర్వదింపబడతాం అన్నమాట. సో ఆనోకు నుంచి నేర్చిన మొట్టమొదటి పాఠం ఏంటంటే ఆయన దేవునితో అడ్డం అంటే అర్థం ఏంటంటే ఆయన వాక్యంతో ఏం చేశాడు? సమ్మతించాడు. ఓకే, రెండో మాట మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఆనోకు నుంచి నేర్చుకున్న రెండో పాఠం ఏంటండి అని అంటే విశ్వాసమును బట్టి అన్న మాట ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక చాలు అదే కావాలి మనకి. ఆనోకు ఇక్కడ రెండోది ఏముందంట అండి? ఇక్కడ విశ్వాసం కదండి. 11:5 విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు అని కొనుక్కోబడింది. చూడండి విశ్వాసం. సో రెండోది హానోకులో కనిపించేది ఏంటంటే విశ్వాసం. 6వ వచనంలో ఏమంటున్నాడంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. సో దేవుడు హానోకులో చూసిన రెండో లక్షణం ఏంటి చెప్పండి? ఆయనలో ఏముంది? విశ్వాసం అన్నది మనం తెచ్చుకుందా లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన వరమా? దేవుడిచ్చిన వరమే కదండి. విశ్వాసం అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ప్రభువా నేను నిన్ను కళ్ళారా చూడలేదు, కానీ నువ్వు నీ గురించి నేర్పించడానికి వాక్యం ఇచ్చావు. సో వాక్యం నేను చదువుతాను, వాక్యంలో నువ్వు ఏమి రాసావో నేను అది నమ్ముతాను నాయన. నేను కళ్ళారా చూడకపోయినా నేను దాన్ని ఏం చేస్తాను? నమ్ముతాను నాయన. అదేంటో చెప్పండి విశ్వాసం అంటే అదే. చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? చూడకుండా నమ్మేం అంటున్నాం. చూడకపోతే మనకి ఇన్ఫర్మేషన్ దేని ద్వారా వచ్చిందంటే వాక్యం ద్వారా వచ్చింది. విన్నాము, విని ఏం చేస్తున్నామంటే నమ్ముతున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ యేసుప్రభుని మనం చూడలేదు, అయినా ఆయన ఉన్నాడని ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. ఆయనే నిజమైన దేవుడు, బైబిల్లో రాస్తుంది. నేనైతే కళ్ళారా చూడలేదు, కానీ బైబిల్లో రాస్తుంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను? నమ్ముతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? చెప్పాలి ఆన్సర్. ప్రేమిస్తున్నాడు కదా. ఎలా చెప్పారు? ఒక్క మాట చెప్పాను. యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడండి, నేను నమ్ముతున్నానండి. దేన్ని బట్టి అని అన్నాను అనుకోండి, ఎలా తెలిసింది మీకు అని అంటే మీ ఆధారం ఏంటి? సింపుల్ ఆన్సర్ ఏంటో తెలుసా? వాక్యమే మన ఆధారం. ప్రభు దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన రాస్తుంది, నేను నమ్ముతున్నానండి. చూడండి, మనం నిన్న VBS అయింది కదా, పిల్లలకి నేర్పిస్తున్న అనేక విషయాలు. పిల్లలు పాడే చిన్న పాటల్లోనేనండి ఎంత గొప్ప సత్యం ఉంటుందో. అంటే అవి చిన్నపిల్లల పాటలు కదా, మనకు కాదులే అన్నట్టుగా తీసి పడేస్తాం, కానీ అందులో చాలా సత్యం ఉంటుంది. చూడండి, ఒక పాట ఉంటుంది, జీసస్ లవ్స్ మీ దిస్ ఐ నో ఫర్ ద బైబుల్ టెల్స్ మీ సో. ఇది చిన్న పిల్లలకి, LKG పిల్లలకు కూడా నేర్పిస్తాయి ఈ పాట. ఓకే, సింపుల్, ఒకే ఒక్క లైన్ ఎంత ట్రూత్ ఉందో చూడండి. జీసస్ లవ్స్ మీ దిస్ ఐ నో అంటే అర్థం ఏంటి? యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, ఈ సత్యం నాకు తెలిసింది. ఎలా తెలిసింది అని అడిగితే అక్కడే ఉంటుంది ఆన్సర్ ఏంటి? ఫర్ ద బైబుల్ టెల్స్ మీ సో. నీకు ఎలా తెలిసిందంటే అది ఎవరు చెప్పారు నీకు? బైబుల్ చెప్పింది నాకు. బైబుల్ చెప్పింది కాబట్టి నేను నమ్ముతున్నాను. అదే విశ్వాసం అండి, అదే విశ్వాసం. చూడండి, చిన్న పాటలో ఎంత సత్యం ఉందో. మన విశ్వాసానికి ఆధారం ఒకే ఒకటి ఏంటంటే దేవుని యొక్క వాక్యం. హానోకులో విశ్వాసం ఉందంటే అర్థం ఏంటంటే నిజంగా తన కళ్ళారా ఏం చూడలేదు, అయినా దేవుడు చెప్పాడు కాబట్టి ఏం చేస్తున్నాడట? నమ్ముతున్నాడు. అంతే, చెప్పాడు, నమ్ముతున్నాడు. సో బైబిల్లో దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడో సత్యం. నిజంగా పరలోకం ఎవరైనా చూసారా? ఎవరన్నా కల్లో కూడా చూడలేదు కదా. నరకం ఉందని తెలుసా మీకు? తెలుసు కానీ చూడడం కూడా. నిన్న పిల్లలకి వాక్యం చెప్తున్నప్పుడు ఫోటో పెట్టాను అనమాట. ఏ ఫోటో తెలుసా? నరకం ఫోటో. మరి చేరు చూపించాలి కదండి. నరకంలో అగ్ని ఉంటుందని, సాతాను ఉంటాడని. అందులో ఒక అంటే ఊహా చిత్రం ఒకటి ఉందంటే ఆ ఊహా చిత్రాన్ని కొంచెం తీసి స్లైడ్ పెట్టి చూపించే వాళ్ళకి. కానీ నిజం నరకం భయంకరమైంది. అక్కడ అగ్ని ఆరదని, పురుగు చావదని, అక్కడ సైతాన్ ఉంటాడని, అక్కడ ఏడ్పు, పండ్లు కొరగట, కేకలు ఇలాంటివి ఉంటాయని బైబిల్లో రాస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం?
నమ్ముతున్నాం. సో అది విశ్వాసం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు విశ్వాసానికి పరీక్ష పెడతాడు. విశ్వాసానికి ఏం పెడతాడు? పరీక్ష పెడతాడు. యోబు జీవితంలో మనం గమనిస్తేనండి, యోబు విశ్వాసులకే ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. ఆయన జీవితంలో తను ఏదో తప్పు చేశాడని కాదు, తన విశ్వాసాన్ని రుజువు చేయడానికి దేవుడు శ్రమలు ఒప్పుకున్నాడు. సాతాను వచ్చి అంటాడనమాట, యోబుకి నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి, జాగ్రత్తగా కాపాడుతున్నావు కాబట్టి నీకు అంత భక్తి అంటున్నాడు. ఒకసారి అవన్నీ తీసేయి, పరీక్షించి చూడు, దెబ్బకి నిన్ను వదిలేస్తాడు, దూషిస్తాడంటే చూసుకో, అతనికి విశ్వాసం ఇచ్చింది నేను, నా విశ్వాసాన్ని నేను పరీక్షించి చూపిస్తాను చూడు అని చెప్పి దేవుడు తన చుట్టూ వేసిన కంచిని కొంచెం ఎత్తాడనమాట. కానీ యోబు ఎంత చక్కగా రెస్పాండ్ అయ్యి తన విశ్వాసాన్ని రుజువు చేశాడంటేనండి, ముందు అసలు అన్ని కష్టాల్లో దేవుని స్తుతులు చెల్లిస్తాడు. అదే కదండి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, ఆయన నామానికే మహిమను కలుగును గాక. సో నిజమైన విశ్వాసి కష్టాల్లో కూడా దేవుని ఏం చేస్తాడు? స్తుతిస్తాడు. కష్టాల్లో కూడా. ఇప్పుడు ఇవాళ మందిరంకి వచ్చావు, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ వచ్చావండి, మనసు ఏమంటుందంటే ఇన్ని కష్టాలు ఉన్నాయి, నువ్వేం దేవుని ఆరాధిస్తావు, నోరు మూసుకుని ఊరుకో అని చెప్పి అంటూ ఉంటుంది లోపల. కానీ నిజమైన విశ్వాసం ఏం చెప్తాడండి, ఇక్కడ అన్నీ బాగున్నప్పుడు దేవుని స్తుతించడం, అన్ని కష్టాలు వచ్చినప్పుడు మాత్రం దేవుని స్తుతించకపోవడం. ఇలాంటప్పుడు కూడా నేను దేవుని ఏం చేస్తాను, నేను స్తుతిస్తానంతే అని చెప్పి నోరు తెరిచి ఆయన ఆరాధించావు అంటే నువ్వు నిజమైన విశ్వాసం అని అక్కడే రుజువైపోతుంది అన్నమాట. సో నిజమైన విశ్వాసం ఏం చేస్తాడు చెప్పండి? కష్టాల్లో కూడా దేవుని ఏం చేస్తాడు? స్తుతిస్తాడు. ఓకే, యోబులో ఇంకో విషయం చూడండి, ఆయన శ్రమ వచ్చాయి కరెక్టే, కానీ శ్రమలో నా మేలుకే దేవుడు ఒప్పుకుంటాడు అంటున్నాడు అన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. యోబు గ్రంథం 13వ అధ్యాయము, యోబు గ్రంథం 13వ అధ్యాయము 15-16 వచనాలు. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపడుతును. సో అంటున్నాడు, ఇదిగో నన్ను చంపినా సరే, అంటే ఇప్పటికే నాకు చాలా కష్టాలు వచ్చాయి, నాకు అనారోగ్యం వచ్చింది, ఆస్తంతా పోయింది, బిడ్డలు పోగొట్టుకున్నాను, అంతా ఉంది, ఇదిగో ఆయన నన్ను చంపినా సరే, ఇంకొక చావు ఒక్కటే ఉంది నాకు, చంపినా సరే నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను, ఆయన సన్నిధి నా ప్రవర్తన న్యాయమని రుజువుపడతాను. ఎందుకయ్యా, చావు అయితే నీకు నష్టం కదా అంటే, కాదు 16 వచ్చి అంటున్నాడు, ఇది అంటే ఈ చావు కూడా నాకు రక్షణార్థమైనదగును. చూసారు దాని అర్థం ఏమంటాడు? ఈ చావు కూడా నాకేమవుద్ది? రక్షణార్థం. అంటే అర్థం ఏంటి? నాకు మేలే అంట. సో నిజమైన విశ్వాసం ఏమంటాడు చెప్పండి? శ్రమలు నాకు నష్టం కాదు, శ్రమలు నాకేంటి? మేలే. సో విశ్వాస లక్షణాలు ఏంటి చెప్పగలరా మీరు? కష్టాల్లో కూడా ఏం చేస్తాడు? దేవుణ్ణి స్తుతిస్తాడు. పాస్ అయినా ఫెయిల్ అయినా దేవుని ఏం చేస్తాం? స్తుతిస్తాం. ఆరోగ్యం వచ్చినా అనారోగ్యం వచ్చినా దేవుని ఏం చేస్తాం? స్తుతిస్తాం. బ్యాంకులో నిండగా డబ్బులున్నా సున్నా అయిపోయినా ఏం చేస్తాం? దేవుణ్ణి స్తుతిస్తాం. అది మొదటి లక్షణం. రెండోది, శ్రమలు నాకు మేలుకే దేవుడు ఒప్పుకున్నాడని చెప్పి దేవుని ఏం చేస్తారు? స్తుతులు. అసలు యోబు కష్టాలండి అన్నీ చెప్పను, కానీ ఒక వచనం మీకు చూపిస్తాను, తన నోటుతో ఎలా అంటాడో చూడండి తన కష్టాల గురించి. 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. 3:11 తన అన్న మాట, పుట్టుకలోనే నేనేలా చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేలాగా ప్రాణము విడవు. ఏమంటున్నాడు? అసలు నేను పుట్టుకలోనే ఏమైపోవాల్సిందే, చచ్చిపోవాల్సిందే, ఎందుకురా బతికాను, ఈ కష్టాలు నేను చూడడానిక అంటే తన కష్టాలు ఎంత ఎక్కువైపోతే అలాంటి మాట అన్నాడు చూడండి. పుట్టుకతోనే నేను ఏమైపోవాల్సిందే, చచ్చిపోవాల్సిందే, గర్భం నుండి బయలుదేరగానే నేను ఎలాగ ప్రాణము విడిచేయాల్సిందే. చూడండి అలా కొంచెం కిందకి వెళ్తే 26వ వచనం చూడండి, ఇంకెంత కఠినమైన మాట అంటున్నాడు. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. నెమ్మది లేదట, సుఖం లేదంట, విశ్రాంతి లేదంట, శ్రమయే నాకు సంభవిస్తుంది. ఇంకా మేలను ఒకడు కూడా లేదు. నాకు ఉదయం లెగిస్తే శ్రమ శ్రమ శ్రమ, ఎప్పుడు ఏది వినాలో నాకు అర్థం కావట్లేదండి, క్షణం కూడా టెన్షన్తో బతుకుతున్నాను. అలాంటి కష్టాల్లో ఉన్నాడు ఎవరు? యోబు. కానీ అంత కష్టాల్లో కూడా ఒక్కసారి లెగిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడండి. అంత కష్టాల్లో కూడా ఒక్కసారి లెగిసి శ్రమలు నాకు మేలుకే అంటున్నాడు. చావు వచ్చినా సరే అది కూడా నాకు రక్షణార్థంగానే అవుద్దంటే, నాకు మేలే అవుద్ది అంటున్నాడు. ఇంకోటి తెలుసా, నిజమైన విశ్వాసి
కష్టాల్లో దేవుని స్తుతించడం మాత్రమే కాదు, కష్టాల్లో మేలుకే వస్తాయని ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఆ కష్టాల్లో భూలోకం కంట పరలోకాన్ని ఎక్కువ ప్రేమిస్తాడట. ఏంటంట? భూలోకం కంట దేన్ని ఎక్కువ ప్రేమిస్తాడు? యోబు అదే ఉంది ఆయనలో. చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయము, యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇప్పుడు చూడండి, ఎలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత, అంటే నేను మరణించిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. అంటే అర్థం ఏంటి? నా శరీరం చీకిపోయిన తర్వాత అంటే అర్థం ఏంటి? నేను మరణిస్తాను, వెంటనే ఏమవుద్ది? శరీరంతోనే నేను నా దేవుణ్ణి ఏం చేస్తాను? నేను చూస్తాను. అంటే దేవుడు నాకు ఒక నూతన శరీరం ఇస్తాడు, మహిమ శరీరం ఇస్తాడు. ఆ శరీరంతో నేను ఎవరిని చూస్తాను? దేవుని. అంటే ఇన్ని కష్టాల్లో తనకు భూలోకం కంటే దేని మీద ప్రేమ ఎక్కువైపోతుంది చెప్పండి? పరలోకం. సో శ్రమలు ఒక రకంగా ఒక మళ్ళీ మేలు చేస్తాయి. ఏంటో తెలుసా? భూలోకాన్ని ప్రేమించకుండా పరలోకాన్ని ఎక్కువ ప్రేమించేటట్టు చేస్తాయి. నిజమేనండి. దేవుడు అన్ని సుఖాలు భూమి మీద ఇచ్చాడు అనుకోండి, మనకి ఏమంటాం? కోరుకున్న డబ్బులు, కోరుకున్న వస్తువులు, కోరుకున్న సుఖాలు అన్నీ భూమి ఇస్తున్నాడు అనుకోండి, ఏమంటాం చెప్పండి? దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ఇంకా పరలోకం ఎందుకు నాయనా, ఇదే బాగుంది, ఎక్కడే ఉండిపోతాను అంటావా లేదా? 4 కష్టాలు ఒప్పుకుంటే అప్పుడు ఏమంటాం? ఎప్పుడు తీసుకుంటావు నాయన, ఎప్పుడు పిలుస్తావు నాయన, ఇంకొద్దు నాయన ఈ భూలోకం, ఈ కష్టాలు. నిజం, భూలోకాన్ని ప్రేమించాం, పరలోకాన్ని ప్రేమిస్తాం. నిజమైన విశ్వాసం ఉండే లక్షణం. యోబు చూసారా? దేవుడు మన విశ్వాసాన్ని కూడా ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. మనకు ఎలాంటి పరీక్షలు వస్తాయో మనకు తెలీదు, కానీ ఖచ్చితంగా మన విశ్వాసానికి ఏముంటుందట? పరీక్ష ఎందుకు పెడతామండి? మామూలుగా పరీక్ష ఎందుకు పెడతాను? ఇప్పుడు మనుషులు, పిల్లలు కూడా పరీక్షలు ఎందుకు పెడతారు? కాదు, నీ తెలివేంటో నీకు తెలియజేయడానికి. నువ్వు అనేస్తావు, నేను అసలు ఆంధ్రాలో నా అంత తెలివిన వాడు లేడండి అని స్టేట్మెంట్లు ఇస్తున్నావు అనుకో, రుజువు అవ్వాలి అది. అప్పుడు ఏమంటారు? బాబు ఒకసారి పరీక్ష అందులో వచ్చేసాయి 100కు 0, అప్పుడు అది నీ టాలెంట్ చూపిస్తారనమాట. అలాగే దేవుడు కూడా మన విశ్వాసానికి పరీక్ష ఎందుకు పెడతారు తెలుసా? నా అంత విశ్వాసం అసలు బేతలేసంలో లేడండి అలా స్టేట్మెంట్లు ఇస్తున్నాను అనుకో, దేవుడు ఏమంటాడు? ఓకే, చిన్న పరీక్ష పెడతాను, చిన్న కష్టం పెడతాను, చిన్న శ్రమ పెట్టాడు, అంతే. దెబ్బకు మందిరం మానేది దేవుడు వద్దు నాకు ఏమొద్దని వెళ్ళిపోయాడు, అయిపోయింది. అక్కడే మన అసలు రంగులేంటో బయటపడిపోయాయి అనమాట. హానోకులో కనిపించేది ఏంటంటే దేవుడికి నచ్చే విశ్వాసం అనమాట. తన విశ్వాసాన్ని బట్టే దేవుడు ఇష్టుడు అంటున్నాడు. అందుకోసం ఆయన గురించి రాసి వెంటనే అంటున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట సాధ్యం అన్నాడు అన్నమాట. మనకు పరీక్షకు నిలిచే విశ్వాసమేనా మంది? సో అది రెండోది మనం చూసాం. మూడోది హానోకులో కనిపించే లక్షణం ఏంటండి అంటే విధేయత. చెప్పండి, విధేయత. ఇది ఎలా చెప్పారండి మీరు అని అంటే, హానోకు గురించి ఏం రాస్తుందంటే, హానోకు దేవునితో నడిచాను అన్నమాట ఉంది కదా. ఇప్పుడు హానోక్కి ఎలాంటి స్టేట్మెంట్ అయితే రాశారో అలాంటి స్టేట్మెంటే నోవాహుకు రాశాడు అనమాట. అంటే అర్థం ఏంటి? నోవాహులో ఉన్న లక్షణం ఎవరిలో ఉంది? హానోకులో ఉంది. అందుకోసం ఇద్దరికి ఒకే స్టేట్మెంట్ రాశారు. ఇప్పుడు హానోకు ఏ స్టేట్మెంట్ రాశారో మీరే చూడండి. ఆదికాండం 5:22. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు. సో ఆయనలో ఏముందండి? దేవునితో ఏం చేస్తున్నాడట? నడుస్తున్నాడు. ఇప్పుడు అదే ఆదికాండం 6:9 వచ్చి చూడండి. నిందారనే ఉన్నాడు, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. సో ఇప్పుడు చెప్పండి, హానోకి ఏం పదం రాశారు, నోవాహుకి ఏ పదం రాశారు? హానోకు దేవునితో నడిచాడు, నోవాహు కూడా దేవునితో నడిచాడు. అంటే ఇప్పుడు నోవాహులో ఉన్న ఒక లక్షణం ఎవరిలో ఉండాలి? హానోకులో కూడా ఉండాలి. ఇందుకే నోవాహులో ఉన్న ఆ లక్షణం ఏంటండి అని చూస్తే 6వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. 6:22. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. దేవుడు చెప్పిన ప్రతీది కూడా యావత్తూ చేశాను. ఇంకా కొంచెం కిందకి వెళ్ళి 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు
యావత్తూ చేశాను. యావత్తూ చేశాను అంటే ఆ మాటలకు అర్థం ఏంటి? దేవుని యొక్క మాటకి విధేయత, లోబడ్డం అన్నమాట, లోబడ్డం. సో హానోకు దేవుడు ఎందుకంటే ఆయన అంతగా ఆశీర్వదించాడంటే, మూడోది ఆయనలో కనిపించే లక్షణం విధేయత, లోబడ్డం అన్నమాట, లోబడడం. సో వాక్యాన్ని సమ్మతించడం, రెండోది ఏమో విశ్వాసం కలిగి ఉండడం, మూడోది ఆయనలో కనిపించేది ఏంటంట? విధేయత. ఏమండి, మనం వాక్యానికి లోబడుతున్నామో లేదో ఎవరికి బాగా తెలుస్తుంది? ఏ విషయాల్లో లోబడుతున్నామో ఏంటో అన్నది ఎవరు బాగా చెప్పేది? మన మనసాక్షి కదండి. మన మనసాక్షి తెలుస్తుంది ఏ విషయాల్లో మనం వాక్యానికి లోబడ్డామో. మనకు సాక్షికి ఖచ్చితంగా తెలుస్తుంది అన్నమాట, చెప్తుంది. ఇంకో నువ్వు వాక్యం వింటున్నావు కానీ నువ్వు లోబట్టలేదు కదా అని చెప్పి మనం ఎంత డబాయించినా, ఎవరి దగ్గర డబాయించేసినా మన సాక్షి దగ్గర మాత్రం డబాయించలేం కదండి. ఎవరి నోరన్నా ముయించవచ్చు కానీ ఏ నోరు ముయించలేం? మనసాక్షి నోరు మాత్రం ముయించలేం. అయితే నేను ఈ మధ్యన అబ్రహాం జీవితాన్ని కొంచెం ధ్యానిస్తూ ఉంటే ఒక వచనం నన్ను చాలా సంతోషింపజేసిందండి. ఏంటంటే, దేవుడు అబ్రహాము పాపాలు జ్ఞాపకం చేసుకోలేదు కానీ అబ్రహాం యొక్క విధేయత జ్ఞాపకం చేసుకున్నాడట. మళ్ళీసారి చెప్తున్నాను, అబ్రహాం పాపాలని ఆయన జ్ఞాపకం, నేను ఇందాక చెప్పాను దేవుడు ఏది జ్ఞాపకం చేసుకోవడం, ఇంకా మన పాపాన్ని అయితే జ్ఞాపకము చేసుకోడు, కృపను బట్టి పాపాన్ని జ్ఞాపకం చేసుకోడు. కానీ మన విధేయత మాత్రం ఖచ్చితంగా మనసులో ఉంచుకుంటాడు. పలానా నా బిడ్డ జాన్సన్ ఆ విషయంలో నిజంగా నాకు లోబడ్డాడు, ఆ పాప నిజంగా నా మాటకు లోబడింది, ఆ బ్రదరు నిజంగానే నా మాటకు లోబడ్డాడు, ఆ సిస్టర్ నిజంగానే నా మాటకి లోబడింది. పక్కడు గుర్తించకపోవచ్చేమో కానీ ప్రభు గుర్తించుకొని ఆయన మనసులో అది పెట్టుకుంటాడు. ఎలా చెప్పారండి అంటే మీరే చూడండి, ఆదికాండం 26వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టలను, నా నియమములను గాయకొనెనని చెప్పాను. సో దేవుడు ఒకళ్ళతో చెప్తున్నాడండి, ఏమని? అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టలను ఏం చేశాడు? నా నియమాలను గాయకొన్నాడు. అబ్రహాం గాయకొన్నాడని చెప్పి ఒకళ్ళు చెప్తున్నాడంట. ఎవరికి చెప్తున్నాడు చెప్పగలరా? కాంటెక్స్ట్ ఎవరి కోసం, ఎవరితో దేవుడు మాట్లాడుతూ ఈ విషయం చెప్పాడు? ఇస్సాకుతో, రైట్. 26 స్టార్టింగ్లో చూస్తే అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఆ మాటను చూస్తా. సో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇస్సాకుతో. ఇస్సాకు ఎవరంతకి? అబ్రహాం యొక్క కుమారుడు. అంటే అప్పుడు అబ్రహాం చనిపోయాడు, ఇప్పుడు ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో మీ తండ్రి అబ్రహాము నా మాటకు లోబడేవాడు, నేనేం చెప్తే వెంటనే ఏం చేసేవాడు? లోబడి. అంటే దేవుడు అబ్రహాం విషయంలో ఏది గుర్తుపెట్టుకున్నాడు? తన విధేయత గుర్తుపెట్టుకున్నాడు అన్నమాట. ఏమండి, మన జీవితంలో ప్రభువుకి మనం ఎంత భక్తి విషయంలో ఎంత లోబడినా ఖచ్చితంగా దేవుడు అది గుర్తిస్తాడా లేదా చెప్పండి? గుర్తిస్తాడు. ఆయన మనసులో పెట్టుకుంటాడు. ఆయన ఒకసారి నిరుత్సాహం వస్తూ ఉంటుంది. ఏంటండి, నేను ఎంత భక్తిగా బ్రతుకుతూ ఉంటే, దేవుని లోబడతా ఉంటే నాకన్ని కష్టాలండి, ఎవరు గుర్తిస్తారండి? ఆడే బాగున్నాడండి, ఆడు తాగుబోతాడు, తిరిగిపోతాడు, అలాగా ఇష్టానుసరం పోతున్నాడు, ఆ లైఫే చాలా బాగుందండి, నేను భక్తి దేవుడు అనుకుంటాను కానీ నాకు అసలు నా జీవితం, అలా నిరుత్సాహం సాతాను తీసుకొస్తూ ఉంటాడు. కానీ ప్రోత్సాహం ఏంటో తెలుసా? దేవుడు మనకి ఏం చెప్తాడో తెలుసా? ఇదిగో నీ విధేయత ఎవడు గుర్తించకపోయినా నేను గుర్తిస్తాను, నా మనసులో ఉంది, నేను ఆల్రెడీ నోట్ చేసుకున్నాను, నువ్వు లోబడ్డావన్న విషయం నాకు తెలుసు అని చెప్పి అంటున్నాడు. అది మనకి ప్రోత్సాహం కాదు చెప్పండి? ఎంత ప్రోత్సాహం! యా, గాడ్ నోస్ దట్ ఐ ఒబేడ్ హిమ్. దేవునికి తెలుసు. సో ఇప్పటికీ మనం 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది ఏంటంటే, దేవునితో నడడం అంటే ఏంటి? దేవుని వాక్యంతో సమ్మతించడం, అగ్రి అవడం. అవును నాయన, నా కోసమే నువ్వు చెప్పావు తండ్రి, నాతోనే మాట్లాడావు నన్ను సరి చేయడానికి. రెండోది విశ్వాసం కలిగి జీవించడం, వాక్యం ఉంది కాబట్టి నేను దాన్ని నమ్ముతున్నానని చెప్పి విశ్వసించడం. ఆ విశ్వాసానికి దేవుడు ఏం పెడతాడు? పరీక్ష పెడతాడు. కరెక్టే. సో మూడోది ఏం నేర్చుకున్నాం? విధేయత. సో దేవునితో నడడం అంటే విధేయత కలిగి జీవించడం. ఎవరు గుర్తించకపోయినా ఎవరు గుర్తిస్తారు? దేవుడు గుర్తిస్తారు. ఒకసారి మనం ఆఫీస్లో పనిచేసేటప్పుడు, ఏమన్నా ఎంత కష్టపడతానండి, నాకు రాదండి గుర్తింపు, అందరినీ గుర్తిస్తారు కానీ నన్ను అస్సలు గుర్తించరండి. ఎవరు గుర్తించకపోయినా ఒకరు గుర్తిస్తారు. ఎవరు? దేవుడు గుర్తిస్తాడు మన విధేయతను. నాలుగోది, హానోకులున్న 4వ లక్షణం ఏంటంటేనండి, దేవునికి ఎలాంటి భారం ఉందో అలాంటి భారమే హానోకు కూడా ఉందండి. దేవునితో నడడం అంటే ఏంటో తెలుసా? దేవునికి ఎలాంటి భారం ఉందో
అలాంటి భారమే, అలాంటి బర్డనే ఎవరికి ఉండాలి? మనకు కూడా ఉండడం. ఇంతకీ హానోక్కి ఉన్న భారం ఏంటి అన్నది మనం చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఆదికాండం 5:22. హానోకు మెతుషలేను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచు కుమారులు. వెయిట్, ఇప్పుడు ఒక క్వశ్చన్. హానోకు ఎవరిని కన్నాడు? సో 21లో మనం చూస్తాం, హానోకు 60 ఏళ్ళు బ్రతికి మెతుషలేను కనాను. ఇందులో నుంచి దేవునికి ఉన్న భారం మనకు కూడా ఉండాలన్న పాఠం ఎలా నేర్చుకోవచ్చు అండి మీరు అనొచ్చు. ఇప్పుడు మాట, మెతుషలే అంటే అర్థం ఏంటో చెప్పగలరా? మెతుషలే అన్న మాటకి ఇప్పుడు పిల్లోడికి పేరు పెట్టాలండి. హానోకు ఎవరు పుట్టారు? ఒక చిన్న పిల్లోడు పుట్టాడు, ఆ పిల్లోడికి పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టాడు తెలుసా? మెతుషలే అని పేరు పెట్టాడు. మెతుషలే అంటే ఏంటి అర్థం తెలుసా? దేవుని యొక్క బళ్ళం. చెప్పండి, దేవుని యొక్క బళ్ళం. ఎవరన్నా పేరు పెట్టండి, బళ్ళం, గుణపవన్ ఇలాంటి పెడతారండి అసలు. కానీ ఏం పేరు పెట్టాడు? దేవుని బళ్ళం. అందరూ అడగడమే, అదే ఆ పేరు పెట్టేవిటరా, దేవుని బళ్ళం ఏంటి, అదేం పేరు అని అంటున్నారట. మెతుషా వాళ్ళ భాషలో దేవుని బళ్ళం అని పెట్టుకున్నాడు పేరు. ఎందుకు పెట్టాడు తెలుసా? తన మనసులో ఒక భారం ఉందండి. ఆ భారాన్ని లోకానికి తెలియజేయడం కోసం అని చెప్పి పిల్లోడికి ఏం పేరు పెట్టాడు? దేవుని యొక్క బళ్ళం. ఆ టైంలో హానోకేమో దేవునితో నడుస్తున్నాడు, కానీ లోకమంతా ఎలాగో తెలుసా? భయంకరమైన పాపంతో నిండిపోయింది. మీరే చూడండి, 6వ అధ్యాయం 5వ వచనంలో పాపం ఎంత పెట్టిరెగిపోయిందో చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారు హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నందు. చూడండి, లోకమంతా దేంతో నిండిపోయింది? పాపంతో నిండిపోతే మెతుషలకి హానోకు అర్థమైపోయింది, త్వరలో దేవుడు శిక్ష తీసుకొని రాబోతున్నాడు. దేని మీదకి? భూమి మీదకి. త్వరలో అంటే అర్థం ఏంటి? ఇప్పుడు హానోకు తర్వాత సంతానంలో పుట్టింది ఎవరు? నోవా టైంలో ఏమొచ్చింది? జలప్రళయం. జలప్రళయం వస్తుందన్న సంగతిని లోకానికి తెలియజేయడం కోసం అని చెప్పి, జలప్రళయం అంటే దేవుని యొక్క ఉగ్రత. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని యొక్క బళ్ళే. బళ్ళు అంటే అర్థం ఏంటి తెలుసా మీకు అసలు? ఇప్పుడు సౌలు దావీదుని చంపుదాం అనుకున్నాడండి, దేన్ని విసిరాడు? బళ్ళు విసిరేసాడు. అంటే సౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే కుండులోంచి దిగిపోతే గోడకు దిగ్గొట్టేయాలన్నమాట. ఎవరిని? దావీదుని. అంత భయంకరమైంది అన్నాడు బళ్ళు. ఇక్కడ హానోకు అంటున్నాడు, పాపం ఎంత పెరిగిపోయిందంటే దేవుడు పైనుంచి ఏమి విసురుదాం అనుకుంటున్నాడు? బళ్ళు విసురుదాం అనుకుంటున్నాడు. అంత శిక్ష రాబోతుంది. భూమి మీద జలప్రళయం వచ్చి మొత్తం అంతా ముంచేస్తాడు, చంపేస్తాడు దేవుడు. మారండి, ఎంత భయంకరమైన పాపాలు ఉన్నారని చెప్పి వాళ్ళ కొడుక్కి ఏం పేరు పెట్టాడు? బళ్ళు. ఇంతకీ మెతుషలే ఎంతకాలం బ్రతికాడు చెప్పగలరా? బైబిల్లో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది ఎవరు? మెతుషలే. 969 సంవత్సరాలు బ్రతికాడు. అంటే తన బ్రతికినంత కాలం కూడా మనుషులు అతను ఎప్పుడు మెతుషలే అని పిలిచినా వెంటనే వాళ్ళకి ఏం గుర్తు రావాలి? అయ్యో బాబోయ్, దేవుడి యొక్క బళ్ళు వస్తుందన్నమాట. అంటే ఆ మెసేజ్ని లోకానికి పంపించడం కోసం అని చెప్పి అలాంటి భారం కలిగి వాళ్ళ కొడుకు ఆ పేరు పెట్టాడనమాట. ఏమండి, ఆ టైంలో బళ్ళు ఏదంటే జలప్రలయం. కానీ భవిష్యత్తులో ఇందాక చెప్పాను కదా, రాబో ఉగ్రత నుంచి ప్రభు మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఇప్పుడు మనం లోకానికి చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే, ఇదిగో బాబు, త్వరలో శిక్ష రాబోతుంది. త్వరలో ఏమొస్తుంది? శిక్ష. ఆ శిక్ష ఎలాంటిదంటే నిత్య నరకాగ్నిగుండం. లోకం పైన అగ్ని వస్తుంది. ఈసారి వర్షం కాదు, ఏదో వస్తుంది తెలుసా? అగ్ని. ఎక్కడ చావడమే కాదు, నిత్య నరకంలో కూడా కాలాలి. ఆయన ఉగ్రత అలాగ ఉంటుంది. అది తప్పించుకోవాలంటే యేసయ్యే దిక్కు. ప్రభువుని నమ్ముకోండి. ఏంటి, గాస్పుల్ సువార్తని చాలామంది దాన్ని ఎలాగా తప్పుగా వక్రీకరించారంటే, బాబు సువార్త చెప్పు బాబు అంటే ఒక మాట అంటారు, జీసస్ లవ్స్ యూ, అయిపోయింది. అదేం సువార్త? ఇప్పుడు యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడంటే అదోని హాఫ్ మెసేజే. ఫస్ట్ మెసేజ్ ఏంటో తెలుసా? దేవుని శిక్ష నీ మీద ఉంది, దేవుని శిక్ష రాబోతుంది. అది తప్పించడానికి ప్రభు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణము పెట్టాడు. సింపుల్ అండి. డాక్టర్ విలువ ఎప్పుడు తెలుస్తుంది? నీ రోగం ఎంత భయంకరమైందో అర్థమైతేనే డాక్టర్ విలువ తెలుస్తుంది. కాబట్టి సువార్త చెప్పేటప్పుడు ముందు చెప్పాల్సిందేంటి? నీ రోగం ఏంటో నీకు తెలియాలి ఫస్ట్. అప్పుడే ప్రభు ప్రేమ ఏంటో నీకు అర్థమవుద్ది.
వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి, బాబు జీసస్ లవ్స్ యూ, జీసస్ సేవ్స్ యూ. ఇది కాదు నువ్వు చెప్పాల్సింది. దేవుని శిక్ష ఉంది, నువ్వు చేసిన ప్రతి పాపానికి నిత్య నరకం సిద్ధంగా ఉంది. మీకు చిన్న విషయం చెప్తాను. ఒక ఖైదీ కట ఉరిశిక్ష పడిందంటండి. ఖైదీకి ఏం పడింది? ఉరిశిక్ష. ఉరిశిక్ష పడినప్పుడు ఏం చేస్తారు? తెల్లవారుజామున లేపేస్తారు. లేపేసి స్నానం అది చేయించి మంచి బట్టలు కట్టి ఉరికమ్మానికి తీసుకెళ్తారు ముందు ఖైదీని, కదండి. అంటే కొంచెం తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఉరికమ్మ ముందు నించోబెట్టి ఈ నల్లది కప్పి, తర్వాత ఈ ఉరి పెట్టి కింద బటన్ నొక్కితే డోర్స్ ఓపెన్ అవుతాయి, మనిషి తక్కువ హ్యాంగ్ అయిపోతాడు, చచ్చిపోతాడు. ఇది ఉరిశిక్ష పడిన వ్యక్తికి జరిగేది. ఇప్పుడు ఒక వ్యక్తికి, ఒక ఖైదీకి ఉరిశిక్ష పడిపోయిందంట. మొత్తం స్నానం చేయించారు. ఇప్పుడు రూమ్ నుంచి ఇంకా ఉరికమ్మన్ దగ్గరికి తీసుకెళ్తారు. ఈ లోపల ఏం జరుగుతుంది? పక్కన ఒక పాస్టర్ గారు ఉన్నారట. పాస్టర్ గారు ఉండి ఆయన డ్యూటీ ఏంటంటే ఇంకా ఉరిశిక్షకి వెళుతున్న వ్యక్తికి పక్కన బైబిల్ తీసి వచనాలు చెప్తూ వాక్యం చెప్తారు అన్నమాట. ఎందుకు అలా చేస్తారు? కనీసం ఆ ఆఖరి క్షణంలో కొంచెం మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపక్షమాపణ పొందితే నరకం తప్పించుకొని పరలోకాన్ని చేరుతారు, ప్రభుని నమ్ముకుంటే. ఆ ఉద్దేశంతో వాక్యం చెప్తున్నాడు. అయితే ఈ ఖైదీ ఎలాగా నడుచుకుంటూ వెళ్తున్నాడంట. పక్కనేమో పాస్టర్ గారేమో వాక్యం చెప్తున్నాడంట. ఇదిగో బాబు, మరణం ఎలాగన్నా వస్తుంది, ఎవరికన్నా తప్పదు, కానీ ఒకటి, మనం ఈ ఉరిశిక్ష తప్పించుకున్న కిందన మాత్రం నిత్య నరకాగ్నిగుండం ఉంది. దాని నుంచి తప్పింపబడాలి అంటే మనకు ఒకే ఒక్కళ్ళు దిక్కు, యేసు ప్రభు. ఆయన నమ్ముకుంటే మనకు పాపక్షమాపణ, మోక్షం దొరుకుతుంది అని ఎన్ని చెప్తా ఉంటే, అసలే చావుకు దగ్గరలో ఉన్నాడు కదా ఖైదీ, చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడట. ఏంటి, ఉరికంట భయంకరమైన నరకమా? యేసు ప్రభు ఒక్కడే అక్కడి నుంచి రక్షిస్తాడా? పాస్టర్ గారండి అని అన్నాడంట. ఏంటి బాబు అని అంటే, మీరు చెప్పింది మీరు నమ్ముతున్నారా అని అడిగాడట. ఏమడిగాడు? మీరు చెప్తుందే నిజంగానే నమ్ముతున్నారా అని అన్నాడు. అవును అని అన్నాడంట ఆయన. అవును, నేను నమ్ముతున్నానండి. ఏంటి, ఈ ఉరికమ్మం కన్నా భయంకరమైంది నరకమా? అది నిత్య నరకమా? పాపానికి శిక్ష, దాని నుంచి తప్పింపబడడానికి యేసయ్య ఒక్కడే మార్గమా? ఎంత సీరియస్ మ్యాటరు! మీరు ఎంత చల్లగా చెప్తున్నారంటే నాకు తెలిసి డౌట్ అండి, మీరు నమ్మట్లేదు. నిజంగా కానీ మీరు నమ్మితే మీరు ఎలా చెప్పరు? ఎలా చెప్తారు తెలుసా? మోకాలు లేసి అవసరమైతే గాజు పిగ్గులు పరుచుకొని దాని మీద మోకాల మీద నడుస్తూ బతిమాలుతారు. ఏమని? నానా దయతో యేసయ్యని నమ్ముకోరా. ఈ ఉరిశిక్ష కన్నా భయంకరమైనది ఏంటంటే నిత్య నరకాగ్నిగుండంరా. అక్కడికి వెళ్ళావండికి మళ్ళీ నువ్వు బయటికి రాలేవురా. యేసయ్య ఒక్కడే రక్షకుడు రా, మన పాపాలు క్షమిస్తాడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టినాడు రా, ఆయన నమ్ముకుంటేనే నరకం నుంచి తప్పింపడతావు, మోక్షం రా అని చెప్పి బతిమాలుతావు. అంత సీరియస్ మ్యాటర్ని నువ్వు ఎంత చల్లగా చెప్పవు, నాకు తెలిసి మీరు నమ్మట్లేదేమో అని అన్నాడంట. నిజానికండి మనం ఎంత కాలం బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తున్నాం, మీరు నేను నమ్ముతున్నామా నిజంగా నరకం ఉందని? చెప్పండి, మీరు నేను నిజంగా నమ్ముతున్నామా నరకం భయంకరమైనది నమ్ముతున్నామా? నిన్న నేను ఫోటో వేసి చూపించాను అన్నమాట పిల్లలకి. నరకంలో అగ్ని ఉంటుంది, నరకంలో సైతాన్ ఉంటాడు, నరకంలో దురాత్మలు ఉంటాయి, నరకంలో ఏడ్పు, పళ్ళు కొరుకుట, చీకటి, ఎంత భయంకరమైనది నిత్య నరకాగ్ని కూడా. అది నిత్యమైనది. ఒక్కసారి అందులోకి వెళ్తే ఇంక మళ్ళీ బయటికి రాలేమన్నమాట. జైల్లోకి వెళ్ళినా బెయిల్ ఇచ్చి బయటికి లాగించుకోవచ్చేమో, కానీ నరకంలోకి వెళ్తే ఇంకా దిక్కు లేదనమాట. అంత నిత్య నరకాగ్ని గుండం నుంచి బయట పడాలి అంటే యేసయ్య ఒక్కడే మార్గం. మరి అంత సత్యం నీకు తెలిసిన తర్వాత నువ్వు విశ్వాసం ఉంచడమే కాదు, నీ తోటి వారికి బతిమాలు అడుగుతావు అనమాట. నానా ప్రభు నమ్ముకరా. ఇప్పుడు చూడండి, మన బిడ్డలంటే మనకు ఎంతో ప్రేమ. నువ్వు రక్షింపబడ్డావు, మరి నీ బిడ్డలు రక్షింపడ్డా? నీ భర్తగా రక్షింపడ్డారా? నీ భార్య రక్షింపబడిందా? నీ తల్లిదండ్రులు రక్షింపడ్డారా? ఈ లోకంలో నువ్వు వాళ్ళతో కలిసి ఉంటున్నావు, రేపొద్దు కలిసి పరలోకంలో మనం ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుద్ది చెప్పండి? నువ్వు పాపక్షమాపణ పొందాలి, వారు కూడా పాపక్షమాపణ పొందాలి. లేకపోతే నువ్వు పరలోకంలో ఉంటావు, నీ బిడ్డలు నరకంలో ఉంటారు. నరకంలో ఉన్న ధనవంతుడు పైకి చూసి అంటాడు, తండ్రివైనా అబ్రహమా అంటాడు. అంటే తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. కొడుకు ఎంత ఘోరం ఆలోచించండి. సో నిజంగా మనకు భారం ఉంటే బ్రతిమాలతాం. హానోక్కి అదే భారం ఉంది. ఎవ్వరూ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, హానోక్ కూడా ఇష్టం లేదన్నమాట. ఇదిగో దేవుని బళ్ళం వస్తుంది కాబట్టి ప్రభు నమ్ముకోండి అన్నట్టుగా, పాపక్షమాపణ పొందండి అన్నట్టుగా వాక్యము చెప్తున్నాడు. ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి?
4. ఐదోది, హానోకు గురించి హెబ్రీ పత్రిక 11:5 చూస్తే దేవునికి ఇష్టడుగా ఉన్నాడట. చూడండి, హెబ్రీ పత్రిక 11:5 విశ్వాసం పడి హానోకు మరణం చూడకున్నట్లు కొనుకోబడెను. అతడు కొనుకోబడక మనకు దేవునికి ఎలా ఉన్నాడు? ఇష్టడు. దేవునికి ఇష్టడుగా ఉండాలి. సో 5వ లక్షణం, దేవుడు హానోకుని ఎందుకు ఆశీర్వదించాడంటే తన జీవితం దేవునికి ఎలా ఉందంట? ఇష్టంగా ఉందంటండి. దేవునికి ఇష్టంగా ఉండడం అంటే ఏంటండి? దాని అర్థం రోజు స్నానం చేయడం, లేకపోతే మంచి బట్టలు వేసుకోవడమా? బైబిల్లో దేవుడు రాయించాడు ఏది చేస్తే ఆయనకి ఇష్టమో రాయించాడు. 2-3 వచనాలు చూపిస్తాను. దేవునికి ఏది ప్రీతికరమో, దేవునికి ఏది ఇష్టమో. ఓకే, నాతో చూడండి. సామెతలు 12:22. సామెతలు 12:22. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. సో ఎవరు ఆయనకి ఇష్టలు? సత్యవర్తనులు అంటే ఏంటి అర్థం? సత్యం మాట్లాడేవాళ్ళు ఆయనకి ఇష్టం. దేవునికి ఇష్టం అంటే సత్యం మాట్లాడేవాళ్ళే. అబద్ధాలు ఆడేవాళ్ళకి ఆయనకి ఇష్టం లేదటండి. అదే సామెతలు 11:20 చూడండి, పక్క పేజీ 11:20. మూర్ఖతిచ్చులు యెహోవాకేయులు, యథార్థముగా ప్రవర్తించేవాడు ఆయనకు ఇష్టం. సో ఎవరు ఆయనకి ఇష్టలు? యథార్థత అంటే ఏంటో తెలుసా? ఎవరు చూస్తున్నా ఎవరు చూడకపోయినా నన్ను ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. యథార్థవంతులకి సీసీ కెమెరాలు అవసరంలే, యథార్థవంతులకి ఇన్విజిలేటర్స్ అవసరంలే, ఎవరు చూడవసరం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నన్ను గమనిస్తుంది ఎవరు? నా దేవుడు అనే భయంతో వాళ్ళు, ఆయన నన్ను ప్రశ్నిస్తాడన్న భయంతో బ్రతికేవాళ్ళు వాళ్ళు యథార్థవంతులు. యథార్థవంతులు ఆయనకి ఇష్టలు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. కీర్తన 147:11. ఇక్కడ ఎవరండి ఆయనకి ఇష్టలు? కీర్తన 147:11. తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించేవాడన్నాడు. యెహోవా ఆనందిస్తాడంట. ఎవరిని బట్టి తెలుసా? ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెడతాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువా, నాలో శక్తి లేదు, నాకు నిస్సహాయుడును, ఇదిగో నీ కృప నా పట్ల ఉంచు తండ్రి, నీ కృప తప్ప నేను ముందుకు వెళ్ళలేను ఆయన ఈ లోకంలో అన్నట్టుగా ఎవరైతే ఆయన కృప మీద ఆధారపడతారో వాళ్ళే ఆయనకు ఇష్టలు. దోస్ హూ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ హిస్ గ్రేస్. నీ కృప తప్ప నేను చదవలేను నాయన, నీ కృప తప్ప నేను ఉద్యోగం చేసుకోలేను నాయన, నీ కృప తప్ప నా కుటుంబాన్ని నేను నడిపించుకోలేను నాయన, నీ కృప తప్ప నేను పాపాన్ని జయించలేను నాయన, నీ కృప తప్ప నేను వాక్య పరిచయం చేయలేను తండ్రి అని చెప్పి ఎవరైతే వారి బలహీనత గుర్తించి కంప్లీట్గా ఆయన కృప మీద ఆధారపడతారో వాళ్ళ అంటే దేవునికి ఎంతో ఇష్టం. సో ఎవరండి ఆయనకి ఇష్టలు? సత్యం మాట్లాడే వాళ్ళు ఆయనకి ఇష్టలు, యథార్థంగా బ్రతికే వాళ్ళు ఆయనకి ఇష్టలు, ఆయన కృప మీద ఆధారపడేవాళ్ళు ఆయనకి ఇష్టలు. ఇంకోటి, ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళు అంటే ఆయనకి ఇష్టం అంటండి. ఇర్మియా 9:24. భూమి మీద కృప చూపించు, నీతి న్యాయములు జరిగించిన యెహోవాని నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టే అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చును. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరైతే ప్రభువుని పరిశీలనగా తెలుసుకుంటారో, ఆయన గురించి అర్థం చేసుకుంటూ ఉంటారో, ఆయన ప్రేమను, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారో వాళ్ళే ఆయనకి ఎంతో ఇష్టం. ఆరాధన వర్తమానం చెప్తాం దేనికోసం అండి? ఈవేళ 5 విషయాలు తెలుసుకున్నాం ప్రభువుని గురించి. ఏంటి? ఆయన శత్రువులు మనల్ని ఏం చేస్తాడు? ఆయన గణపరుస్తాడు. ఆయనే మన రక్షణకర్త. ఆయన మన పాపాన్ని జ్ఞాపకము చేసుకోడు. ఆయన దయాళుడు, ఆయన ఉత్తముడైన, ఆయన వలల నుంచి కూడా మనల్ని ఏం చేస్తాడు? సో ఎవరి గురించి ధ్యానిస్తున్నాం? మనం దేవుని గురించి ధ్యానిస్తున్నాం. అవి చూసి ఆయన చాలా సంతోషిస్తాడంటండి. అదే ఆయనకి ఎంతో ప్రీతికరం, ఆయనకి ఎంతో ఇష్టం. ఇంకోటి కీర్తన 51:17. విరిగి నరిగిన మనసు యెహోవా. చూడండి, సామ్ 51:17. ఏది ఆయనకి ఇష్టం? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు,
దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. సో ఆయనకి ఇష్టమైంది ఏంటంటే విరిగిన మనసే దేవునికి. కఠినమైన మనసు ఆయనకి ఇష్టం లేదట. కఠినమైన మనసు అంటే ఏంటి? మాట ఎనని హార్ట్ అనమాట. ఎంత వాక్యం చెప్తున్నా ఎలా ఎవడంటాడు నాకు కదా, అది కఠినమైన హృదయం. విరిగిన మనసు అంటే అర్థం ఏంటి తెలుసా? మెత్తని మనసు. అవునైనా నీకు లోబడతాను, నేను నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు, ఇంకెక్కడ పారిపోగలను, నాకు ఆ పాప జీవితం వద్దు, పాత జీవితం వద్దు, నిన్ను సంతోషపెట్టడమే నాకు కావాలి అని చెప్పి ఎవరైతే మనసును విరిగిన మనసు, అదే నలిగిన మనసు అంటే అర్థం ఏంటంటే మెత్తని మనసు, లోబడే మనసు, అది ఆయనకి చాలా ఇష్టం అంటండి. ఈ కీర్తన 51 రాసినప్పుడు దావీదు చాలా కాలం కఠినంగానే ఉంది ఆయన మనసు. పాపం చేసినప్పటికీ నాతాను చెప్పే వరకు కూడా హృదయాన్ని ఏం చేశాడు? కఠినపరుచుకున్నాడు అనమాట. అది దేవునికి ఇష్టం లేదు. కానీ ఎప్పుడైతే నాతాను చెప్పిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు చూసారా, ఆ పశ్చాత్తాప మనసు గురించి మాట్లాడుతుంటున్నాడు. ప్రభువా ఎంతకాలం కఠినంగా పెట్టుకున్నాను, నీకు నచ్చనట్టుగా ఉన్నాను, ఇదిగో నాయన విరిగిన మనసే నీకు ఇష్టమైన బలినైనా నేను అర్థం చేసుకున్నాను అంటున్నాడు అనమాట. చూసారా? సో దేవునికి ఇష్టమైంది ఏంటంటే ఆ విరిగిన రిపెంటెంట్ హార్ట్ అనమాట, పశ్చాత్తాపడిన మనసు. సరే, ఇంకొకటి ఆయనకి ఇష్టమైంది ఏంటంటే స్తుతులు ఆయనకి ఇష్టం. కీర్తన 69, ఎద్దు కంటను కొమ్ములున్న డేగల కంటే కోడె కంటను యెహోవాకు అది ప్రీతికరము. కీర్తనలు ఆయనకి ఇష్టమని కీర్తన 69, 30, 37 వచనం. ఇక్కడికి ఆపుతాను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన కనపరుస్తాను. ఎద్దు కంటెను కొమ్ములుడు డేగల కన్నా కోడె కంటను యెహోవాకు అది ప్రీతి. సో ఏంటండి దేవునికి ఇష్టం చెప్పండి? అన్నీ చెప్పాలి. ఎన్ని చెప్పాను? 6 ఎన్నో చెప్పాను కదా. ఏంటంటే ఇష్టం ఆయనకి? సత్యవర్తులు ఆయనకి, సత్యం మాట్లాడే వాళ్ళకి ఇష్టం, యథార్థవంతులు ఆయనకి ఇష్టం, ఆయన కృప కోసం కనిపెట్టేవాళ్ళు ఆయనకి ఇష్టం, ఆయన గురించి తెలుసుకునేవాళ్ళు అంటే ఆయనకి చాలా ప్రీతికరం, ఇష్టం. ఇంకా విరిగిన మనసు, రిపెంటెంట్ హార్ట్, పశ్చాత్తాపడిన మనసు ఆయనకి ఇష్టం, కఠిన మనసు ఆయనకి ఇష్టం లేదు. ఇంకా నోరు తెరిచి ఆయన్ని కీర్తనలతో స్తుతించిన వాళ్ళు ఆయనకి ఇష్టం, ఆయన కృప మీద ఆధారపడిన వాళ్ళు ఇది ఇష్టం. 5 విషయాలు నేర్చేసుకున్నాం. ఆఖరిది ఏంటంటే సింపుల్, హానోకు దేవునితో నడిచాడంట. ఆ మాట ఏముంది? హానోకు దేవునితో నడిచాడు. దేవునితో అంటే అర్థం ఏంటి? దేవుని కంటే స్పీడ్ ఎక్కువలేదు, వెనకబడలేదు, కలిసినట్టు అంటే అర్థం ఏంటి? దేవునితో నడడం అంటే స్పీడ్ ఎక్కువడం అంటే అర్థం ఏంటండి? నీకేదో తోచింది చేసేయడం అంతే, ప్రార్థన లేదు, దేని మీద ఆధారపడడం లేదు, ఏమీ లేదు. దాన్ని ఏమంటాం? ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు మనతో పాటు నడుస్తారు, అర్జెంట్గా చెయ్యి వదిలించుకొని మనకంటే ముందు పారిపోతారు, పారిపోయి అక్కడ ఏదో తన్నేసుకొని వేలు పడిపోతారు, వాళ్ళు ఎక్కడ పడిపోయాను అని అంటాం అనమాట. మనం ఆ టైపే కదండి. చాలామంది ఏం చేస్తాం, కంగారు పడిపోయి స్పీడ్కి నచ్చింది నిర్ణయాలు తీసుకోండి. దేవుని చిత్తమా కాదా ఆయన కనిపెట్టడం ఏమో మనకు అనవసరం, చేసుకుంటే వెళ్ళిపోవడం అంతే, తర్వాత పడతాం. అలాగే దేవుని కంటే స్పీడ్ ఎక్కిపోకూడదు. వెనకబడ్డం అంటే అర్థం ఏంటి? దేవుడు ఎంత చెప్తున్నా లోబడకుండా వెనక అంజేయడం, అది కూడా దేవుడికి నచ్చింది. స్పీడ్ ఎక్కిపోకూడదు, వెనకబడకూడదు, దేవునితో పాటు నడాలట. అనుదినం కూడా ప్రారంభిస్తూ, దేవా నీకు లోబడుతున్నాను, నీ కృప మీద ఆధారపడుతున్నాను, నీతో కలిసి జీవిస్తాను, నువ్వే నన్ను తీసుకెళ్ళు ముందుకి, నీకు వెనకబడకూడదు, అలాగని తొందరపాటు నిర్ణయాలు కూడా నా జీవితంలో నేను తీసుకోకూడదు, నీతో పాటు నడాలి, అలాంటి జీవితం నాకు దయచే. ఇది దేవునితో కలిసి నడిచే జీవితం. 6 విషయాలు నేర్చుకున్నామండి హానోకు జీవితం. ఏంటి చెప్పగలరు? మొదటిది, దేవుని వాక్యంతో మనం ఏం చేయాలి? సమ్మతించాలి. ఓకే, అగ్రి, నా కోసమే. 2, విశ్వాసం కలిగి ఉండాలి. 3, విధేయత మనలో ఉండాలి. 4 కమాన్ 4 దేవునికి ఏ భారం ఉందో అలాంటి భారమే మెతుషలే కదండి. 5, దేవునికి ఇష్టడుగా ఉండాలన్నమాట. 6, దేవుని కంటే ముందు వెళ్ళిపోకూడదు, దేవుని కంటే వెనకబడకూడదు, దేవునితో కలిసి నడాలన్నమాట. ఇది ఆయన కృపను బట్టి హానోకు అలా జీవించి ఆయన ఆశీర్వాదాన్ని పొందాడు. దేవుడు అట్టి కృప కూడా మనకు అనుగ్రహించాలని చెప్పి ప్రార్థిస్తూ వాళ్ళకు సమీపిద్దాం. దయచేసి అందరూ మోకరించండి.